అందరికీ శుభోదయం మాస్టర్స్. ఇప్పుడు చక్కగా మనం గంట పాటు ధ్యానం చేసుకున్నాము. ఇప్పుడు చదివిన సాంగత్యంలో నేను తీసుకున్న టాపిక్ యోగి వేమన కథ, అలాగే కొన్ని పద్యాలు. సో ముందుగా గురువందనంతో మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈ చక్కటి జ్ఞానాన్ని అందించిన యూనివర్సల్ మాస్టర్స్ కి కృతజ్ఞతలు. అలాగే మనందరి గురువు గారైన ధ్యానం నేర్పించిన పత్రిజీ గారికి ఆత్మ ప్రణామంలో కృతజ్ఞతలు. మనందరినీ మాస్టర్స్ లాగా తీర్చిదిద్దాలనుకుంటున్నా మనందరి గురువు గారైన వంశీ మాస్టర్కి ఆత్మ ప్రణామములు. అలాగే ఈ జూమ్ సెషన్ లో ఉన్న అందరు మాస్టర్స్ కి అందరు కూడా ఆత్మ ప్రణామం. మనం ఈ రోజు యోగి వేమన గురించి తెలుసుకుందాం మాస్టర్స్. యోగి వేమన గారు ఒక అద్భుతమైన తత్వజ్ఞాని, ఆత్మజ్ఞాని, అలాగే బ్రహ్మజ్ఞాని కూడా. ఆయన పద్యాలు మనము చిన్నప్పటి నుంచి చక్కగా నేర్చుకున్నాం. అప్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను ఇలా బాగా వచ్చినవి. ఆ ఉప్పు కర్పూరంబు నొక్క పోలిక నుండు, అట్లా చాలా అనగనగరాగా అతి సమయముండు. సో ఇట్లా పద్యాలు చిన్నప్పుడు చాలా బాగా బట్టి కట్టుకి బాగా నేర్చుకునే వాళ్ళము. అప్పటికప్పుడు మనం నేర్చుకుని అర్థం చేసుకునే వాళ్ళం. దాంట్లో ఎంతో జ్ఞానం ఉందని ఇప్పుడు ధ్యానంలోకి వచ్చినాక నేను తెలుసుకున్నాను మాస్టర్స్. అలాగే యోగి వేమన గారు ఎలా అయ్యారు, ఆయన జీవిత చరిత్ర కొంచెం తెలుసుకుందాము. ఇది నేను ఒక ఫిలిం చూశాను, చిత్తూరు నాగయ్య గారు నటించారన్నమాట. ఓల్డ్ ఫిలిం అది. దాంట్లో ఉన్న పాయింట్స్ తీసుకున్నాను మాస్టర్స్. అయితే ఒకసారి ఏం జరిగిందంటే రాయలసీమలో భూమిలో కొన్ని గ్రంథాలు అనేవి దొరికాయట. అది కూడా ఎప్పుడు బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడు. సో ఆయన ఎవరికైతే దొరికాయో అవి తీసుకెళ్లి ఆ బ్రిటిష్ గారికి అందించారట. ఆయన పేరేంటంటే చార్లెస్ బ్రౌన్. ఆ బ్రౌన్ గారు అని పిలుస్తూ ఉండేవారట ఆయన్ని. సో ఆ గ్రంథాలు ఇచ్చినప్పుడు ఆయనకి తెలుగు భాష అన్నా, తెలుగు సంప్రదాయాలన్నా చాలా ఇష్టం బ్రౌన్ గారికి. సో అవి చదివినప్పుడు ఆయనకు అర్థం కాలేదు. సో అవి అర్థం కలిగే వాళ్ళని పిలిపించి చక్కగా దాన్ని తెలుసుకున్నారట. సో అవి అర్థం చేసుకున్నాక ఆయనకు అర్థమైంది ఏంటంటే ఈ పద్యాల్లో ఎంతో ఆత్మజ్ఞానం దాగి ఉంది అని చెప్పి తెలుసుకున్నారు. సో వేమన గారు ఏ కాలంలో పుట్టారు, ఎక్కడ పుట్టారు అనేది ఇప్పటికీ తెలియదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. కానీ ఆయన రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు అని మాత్రం తెలుస్తుంది. అలాగే 14th, 15th శతాబ్దంలో ఉన్న వాళ్ళు, అంటే 400-500 బ్యాక్ అయింది అనుకోవచ్చు మాస్టర్స్. యోగి వేమనకి ఒక అన్నయ్య, వదిన గారు ఉన్నారు. వాళ్ళిద్దరికి గల సంతానము ఒక పాప ఉండే, చిన్న పాప. తన పేరు జ్యోతి. వేమన గారు ఆ వదిన పేరేమో విశ్వద అని అంటారు అనమాట. ఆయన స్టోరీ మనల్ని చాలా ఇన్స్పైర్ చేస్తుంది మాస్టర్స్. యోగి వేమన వేషాలోలుడు. అక్కడ చూసి నృత్యం చేసి డాన్స్ చేసి ఆమెకి కనకాలు వస్తువులు ఇస్తూ ఉండేవన్నమాట. ఎప్పుడు రోజు వెళ్తూనే వస్తూనే ఉంటాడనమాట. వాళ్ళ అన్నయ్యకి నచ్చదు, వాళ్ళ వదినికి నచ్చదు. వాళ్ళ అన్నయ్య ఏమో గ్రామ అధికారి అనమాట, గొప్ప పొజిషన్ లో ఉన్నారు ఆయన. వాళ్ళ వదిన కూడా చాలా సార్లు చెప్తుంది వేమన గారికి, వెళ్ళొద్దు నాయన, అది మంచిది కాదు, వెళ్ళొద్దు అని. కానీ వినిపించుకునేవాడే కాదు. నెక్స్ట్ ఇక్కడ పాప ఉంది కదా, ఆ పాపకి వేమన గారంటే చాలా ఇష్టం, చాలా అటాచ్మెంట్ ఉంది. అలాగే వేమన గారికి కూడా పాప అంటే చాలా ఇష్టం, పంచ ప్రాణాలు ఆయనకి ఆ పాప అంటే. ఎప్పుడు వచ్చి ఇంటికి వచ్చినా చక్కగా ఎత్తుకొని బాగా మంచి మంచి పాటలు పాడుతూ ఆమెని బుజ్జగిస్తూ పడుకోబెడుతూ ఉంటాడు అనమాట. చాలా అటాచ్మెంట్ ఉంటుంది ఇద్దరికి. వదిన గారు ఎంత చెప్పినా గైడ్ చేసినా వినేవాడు కాదు వేమన గారు. అయితే వేమన గారు ఒక అదే పరుసవేది అంటారనమాట. అంటే ఏంటంటే బంగారము తయారు చేసే కళ ఇతర లోహాలతో చేయగలుగుతారన్నమాట. ఆ కళ అనేది ఆయనకి ఉందన్నమాట. సో ఆ ఇంట్రెస్ట్ చాలా ఉండేది ఆయనకి. అలాగే ఆయన బెస్ట్ ఫ్రెండ్ అభిరామ్, అది ఆ ఫీల్డ్ లోనే ఉండేవాడు అనమాట.
సో ఒకసారి ఏం జరుగుతుందంటే ఎప్పుడు వేషాలు వల్లడు కాబట్టి అలాగే వేష ఇంటికెళ్తాడు. అప్పుడు ఆ వేష ఒక కోరిక కోరుతుంది. నాకు కనకాభిషేకం కావాలి అని అడుగుతుందన్నమాట. సో అతను ఆలోచిస్తాడు. సరే చేస్తానని అన్ని మాట ఇచ్చేస్తాడన్నమాట. ఇక్కడ ఇంట్లో ఆ జ్యోతి పాపకి జ్వరం వస్తుందన్నమాట. జ్వరంతో బాధపడుతూ ఉంటుంది. మందులు వేస్తుంటారు. కానీ తగ్గదు. చిన్నాన్న, చిన్నాన్న అని ప్రేమతో పిలుస్తుందన్నమాట వేమన గారిని. చక్కగా మందులేసుకో అమ్మా, పడుకో అని చెప్పేసి అంటూ ఉంటాడు. అయినా కూడా ఎంత 2-3 డేస్ అయినా తగ్గదన్నమాట తనకి. సో నెక్స్ట్ ఏమవుతుందంటే ఇక్కడ మాట ఇచ్చాడు కదా, సో వేద్దాం అదే కనక అభిషేకానికి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆయన వాళ్ళ అన్నయ్య గ్రామాధికారి కదా, సో ఆయన గ్రామాధికారి కాబట్టి ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడాను వాళ్ళ అన్నయ్య దగ్గర డబ్బులు ఉంచుతారు అనమాట. దేనికంటే పన్ను కట్టడానికి, బ్రిటిష్ వారికి పన్ను కట్టడానికి డబ్బులన్నీ దాచి ఉంచుతారు అనమాట. సో వేమన గారికి ఆ విషయం తెలీదు. సో డబ్బులు కావాలి, ఉన్నాయి, ఓపెన్ చేస్తాడు. చక్కగా డబ్బులు కనిపించాయి. ఆ డబ్బులు తీసుకెళ్ళిపోతాడు. డబ్బులు తీసుకొని ఆ చక్కగా డాన్స్ అయిపోయినాక ఆమెకి చక్కగా కనకాభిషేకం చేస్తాడు. తెల్లారితే మేము పన్ను కట్టాలి, డబ్బులు కనిపించలేదు. సరే ఏం జరిగింది అని ఎవరికి అర్థం కావట్లేదు. అయితే ఆయన అరెస్ట్ తీసుకుని తీసుకెళ్ళిపోతారు. మీరు ఎప్పుడైతే పన్ను కడతారో అప్పుడే మిమ్మల్ని వదిలి పెడతాము అని చెప్పేసి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు వాళ్ళ అన్నయ్య, వేమన గారి అన్నయ్యని. ఇక్కడ వేమన గారికేమో ఏమీ తెలీదు. ఇంటికి వస్తాడు, సంగతి తెలుస్తుంది. ఇక్కడ జ్యోతి పాపము జ్వరంతో బాధపడుతూనే ఉంటుంది. వాళ్ళ అన్నయ్య అరెస్ట్ అయ్యాడా అని చెప్పి ఎట్లాగైనా వాళ్ళ అన్నయ్యని విడిపించాలి అని చెప్పేసి మళ్ళీ వైశ్య ఇంటికి వెళ్తాడు. వైశ్య ఇంటికి వెళ్ళి అడుగుతాడనమాట. నిన్న నీకు డబ్బులు ఇచ్చాను కదా, ఆ డబ్బులు నాకు ఇవ్వ, మా అన్నయ్య అరెస్ట్ అయ్యారు, ఆ డబ్బులు ఇవ్వాలి, నేను అక్కడ ఇచ్చి మా అన్నయ్యని విడుదల చేసుకుంటాను అని అడుగుతానమాట. అప్పుడు ఒక మాట చెప్తుంది ఆమె. ఏం చెప్తుందంటే, వైశ్యకి ఇచ్చిన సొమ్ము గోడకి వేసిన సున్నం వెనక్కి రాదు అని అంటుంది. నువ్వు ఇచ్చిన సొమ్ము అయిపోయింది అని చెప్తుందన్నమాట. అప్పుడు ఆయన మనసు ఇరిగిపోతుంది. ఇంత కష్టంగా ఉంది అని అడిగితే తను ఏం చెప్తోంది, ఈ మాట అంటోందా, నాకు అతనికి ఎంత బాధ ఇస్తుందంటే అంత బాధ ఇస్తుందన్నమాట. మనసు విరిగిపోతుంది. కష్టాలు ఉన్నవన్నీ ఆదుకోలేకపోతున్నారే వీళ్ళు అని చెప్పేసి బాధేస్తుంది. నెక్స్ట్ అక్కడి నుంచి ఇంటికి వస్తానమాట. ఎట్లయినా సంపాదించి అలా నేను విడిచిపెట్టాలి అని అనుకుంటాడు. ఇంకా ఇంటికి వచ్చి పాపను చూస్తాడు. ఇప్పుడే వస్తానమ్మా అని చెప్పేసి పాపకు చెప్పేసి, చిన్నాన్న వెళ్ళొద్దు నన్ను విడిచి వెళ్ళొద్దు అంటూ ఉంటుంది. ఇప్పుడే వస్తానమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ తో కలిసి ఆయన పర్సు వేది కదా, సో ఎట్లయినా బంగారం తయారు చేయాలని రాత్రి బగళ్ళు ఆ భవ్యరాంతో కలిసి బంగారాన్ని తయారు చేస్తారు. ఆ బంగారం కూడా పూర్వజన్మ సుకృతం ఉంటేనే తయారవుతుందట. సో మొత్తానికి తయారు చేసి అభిరామ్కి ఇచ్చేస్తారు. ఇచ్చి ఇది ఎట్లయినా బ్రిటిష్ వాళ్ళకి అందించి మా అన్నయ్యని విడిచిపెట్టు అని చెప్పేసి చెప్తారన్నమాట. సో ఆ తర్వాత ఇక్కడ పాప పరిస్థితి ఏమో క్షీణంగా ఉంటుంది. చివరి దశకు వచ్చేస్తుంది. మందులు పనిచేయవి, ఇంకా ఆమె కలవరిస్తూ ఉంటుంది. వెళ్తాడు. తన చేతిలోనే చిన్నాన్న నన్ను వదిలి వెళ్ళొద్దు అని ఉంటుంది. వెళ్ళనమ్మా అని అంటూ ఉంటాడు. ఆమె ప్రాణాలు కోల్పోతుంది. రెండోసారి మనసు ఇరిగిపోతుంది. అంతే, ప్రేమించిన అదే మోసం వేషనమో అటు నమ్మిన వేషమో మోసం చేసింది. ఎంతగా ప్రేమించిన ప్రేమగా చూస్తున్న పాప చనిపోయింది. సో 2 గాయాలయ్యాయి ఆయన గుండెకి. ఇంకా ఎంత బాధపడతాడంటే అంత బాధపడతాడు. ఇల్లు విడిచి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా మన జీవితాల్లో కూడా ఎన్నో గాయాలు ఉన్నాయి. ఆర్థిక సమస్యలు కానీ, ఇంట్లో కుటుంబ సమస్యలే కానీ, ఆరోగ్య సమస్యలైనా కానీ, ఆ సమస్యల నుంచి మనం ధ్యానంలోకి వచ్చాం. 90% దాకా చాలా మంది కూడా ఏ సమస్య లేకుండా ధ్యానంలోకి రాని వాళ్ళు లేరు. ఆ ధ్యానంలోనే ఎన్నో సమస్యలకి పరిష్కారము దొరికించుకుంటున్నాం మనం. అలాగే ఈయన కూడా
అలాంటి పరిస్థితిలో ఎన్నో ప్రశ్నలు ఆయనకి మెదిలాయమాట. ఇంత బాధ అనుభవిస్తున్నాను కదా నేను. ఈ బాధకి అంతం అనేది లేదా? నేనెందుకు జీవిస్తున్నాను? చనిపోయిన వాళ్ళెక్కడికెళ్తున్నారు? అని చాలా చాలా ప్రశ్నలు ఉండేవి అతనికి. సో, అట్లా ప్రశ్నలు వెతుక్కుంటూ వెళ్తాడు. ఎక్కడికెళ్తున్నాడో, ఏం చేస్తున్నాడో ఏమీ తెలీదు. పిచ్చివాడిలాగా అట్లా తిరుగుతూ ఉంటాడు. ప్రశ్నల కోసం ఆన్సర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. చివరికి ఆయనకి ఆ శివుడి యొక్క సాక్షాత్కారం కలుగుతుంది. ఆయనకి రాజ విద్య బోధిస్తారన్నమాట. పరమేశ్వరుడు. దాంతో అతను చక్కగా తపస్సు చేసి ధ్యానంలో ఆయన ఇంకా గొప్ప ఎన్‌లైట్‌మెంట్ మాస్టర్ అయిపోతాడన్నమాట. ఇక్కడ అభిరామేమో అతని ఫ్రెండ్ ఆ ఊరిలో లేడు కాబట్టి తనకు కూడాను ఆ ఊర్లో ఉండాలనిపించక ఆ ఊరు విడిచేసి అతను ఎక్కడున్నాడా అని వెతుక్కుంటూ వెళ్తారు. ఇంతలోనే కొన్ని రోజులకి అక్కడ ఒక యోగిలాగా కూర్చున్నాడు ఒకాయన. అతను యోగి అని అంటున్నారు అందరూ అని ఆ నోట, ఈ నోట వింటుంటే ఆయన తన ఫ్రెండేమో అని చెప్పేసి చూడ్డానికి వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు అక్కడ ఒక సీన్ కనిపిస్తుంది మాస్టర్స్. అండ్ అండ్ అతనేమో వేమన గారేమో ఒక రాయి మీద కూర్చుంటారు. చుట్టూరా వర్షం పడుతుంది. కానీ అతని మీద ఒక్క చుక్క కూడా పడదు. అదేంటి అట్లా ఉన్నారు అని చెప్పేసి అనుకుంటాడు. ఆయనేమో ఫ్రంట్ సైడ్ నుంచి ఒక వైపు కూర్చుంటే అభిరామమ్మ వెనకుంటాడనమాట. సో అతన్ని రాక గమనించి రా అభిరామ్ రా అని చెప్పేసి అంటాడు. అదేంటి నన్నెలా గుర్తించాడో నేను వెనకున్నానే అని చెప్పేసి అనుకుంటాడు. అట్లాగే అతనిలో ఒక తేజస్సు బాగా కనిపిస్తూ ఉంటుందన్నమాట వేమనలో. అది చూసి గొప్ప ఎన్‌లైట్‌మెంట్ మాస్టర్‌గా తయారయ్యారు ఈయన అని చెప్పేసి అనుకుంటాడు. యోగి వేమనగా ప్రసిద్ధికెక్కారు అని చెప్పేసి అనుకుంటాడు. అప్పుడు ఏమంటారంటే వేమన గారు, "నువ్వు చూస్తున్న అద్భుతం అనేది మన ఆత్మశక్తిలో ఒక పరమాణువు మాత్రమే. చాలా ఉన్నది. మన ఆత్మశక్తిలో నువ్వు చూస్తున్న చిన్నదే" అని చెప్తున్నారన్నమాట. అంటే వర్షం అంతా కొడుతుంది గానీ అతని మీద ఒక చుక్క కూడా పడట్లేదు కదా! సో, ఆ అద్భుతం చూసి అతను ఆశ్చర్యపోతాడనమాట. అలాగే నేను ఎనక ఉన్నాను, అతను బ్యాక్ సైడ్ ఉన్నాను, నాకునెలా గుర్తించాడు అని కూడా అనుకుని ఎన్నో సంవత్సరాలకి కలుస్తాడు. ఇద్దరు గూడాను. సో, అది ఎట్లా కనిపెట్టాడని చెప్పేసి అనుకుని అతని మనసులో క్వెషన్ ఉంటుందన్నమాట. సో, అందుకని అంటనమాట ఈ అద్భుతం మన ఆత్మశక్తిలో ఒక పరమాణువు మాత్రమే. చాలా చిన్నది. మనలో చాలా శక్తి ఉంది. మనల్ని మనం తెలుసుకోవాలి అని వేమన గారు అంటారన్నమాట. అభిరాము ద్వారా ఆ జనాలకి వేమన గొప్పతనం గురించి బాగా తెలుస్తుంది. ఆయన ఒక పరశువేది అని తెలుసుకుంటారు అందరూ కూడాను. అందులో ఆ మాట అనేసరికి అక్కడ జనాలకి ఎలాంటి అభిప్రాయం కలుగుతుందంటే, ఆయనకి మనము పలహారాలు ఫలాలు సమర్పిస్తే ఆయన మనకి బంగారం సమర్పిస్తారు. ఆయన పట్టుకుంటే మన ఇల్లు బంగారం అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటారట. సో, అందరూ ఆయన్ని కలవడానికి గుంపులుగా వచ్చేస్తారు. గుంపులుగా జనాలందరూ వచ్చేస్తారు. యోగి వేమనేమో మౌనంగా ఉంటారన్నమాట. అవసరమైతేనే మాట్లాడేవారాయన. ఆళ్ళందరిని చూసి ఏమి మాట్లాడకుండా అలా నడుచుకుంటూ బయటకొచ్చేస్తాడు. బయటకొచ్చేస్తే అక్కడ ఒక ముసలావిడ కళ్ళు ఉండవు తనకి. ఒక ముసలావిడ కూర్చుని ఉంటుంది. ఒక పాపని పక్కన పెట్టుకుని. వచ్చిన వాళ్ళు అక్కడి నుంచే వస్తారు. ఆ భిక్షకత్త అడుగుతూనే ఉంటుంది. కొంచెం దానం ఎయ్యండమ్మా, ఆహారం పెట్టండమ్మా అని. కానీ ఒక్కళ్ళు కూడా పెట్టరు. అందరూ వేమన గారి దగ్గరికే తీసుకెళ్తారన్నమాట. కానీ వేమన గారు ఏం చేశారు, ఆళ్ళందరిని విడిచిపెట్టి ఆ అవ్వ దగ్గరికొచ్చి కూర్చుంటారు. "అమ్మా నాకొక ముద్ద పెట్టవా? ఆకలేస్తోంది" అని చెప్పేసి అంటనమాట. అప్పుడే భోంచేస్తూ ఉంటుందన్నమాట. ఆమె గుడ్డామె కాబట్టి ఎవరొచ్చారు ఏంటో ఆమెకి తెలీదు. సో, వేమన గురించి మాత్రం తెలుసు. ఆ నోట, ఈ నోట వేమన గారు ఇంత గొప్ప యోగి అని చెప్పేసి ఆమెకు తెలుసు. కానీ కళ్ళు లేవు కాబట్టి ఆమె గుర్తుపట్టలేదు. అతను వేమన గారు ఈమెను అడుగుతున్నందుకు ఏమంటుంది తెలుసా మాస్టర్స్?
నేనే 10 మంది దగ్గర భిక్షం ఎత్తుకుంటున్నాను. నా దగ్గర వచ్చి నన్ను అడుగుతున్నావు. నువ్వు ఎంత భిక్షవాడివో అని చెప్పేసి అంటుంది. అని చెప్పి నీకు ఈ రోజు పెట్టే భాగ్యం నాకు దొరికింది అని చెప్పేసి అంటున్నమాట. వేమన గారని తెలీదు. కానీ అడిగాడు. నేనే బిచ్చకెత్తని నన్ను అడుగుతున్నాడే ఇతను అని చెప్పేసి ఒక ముద్ద అన్నం పెడుతుందన్నమాట. సో అప్పుడు అంటాడు వేమన గారు, నా కోసం వీళ్ళందరూ కూడాను ధనాన్ని, కనకాన్ని ఆశించి వచ్చారమ్మా. కానీ నువ్వు మాత్రము ఏది కూడా ఆశించకుండా నాకు నా ఆకలి తీర్చావు. నాకు ఒక ముద్ద అన్నం పెట్టావు అని చెప్పేసి అంటారన్నమాట. సో అప్పుడు ఆయన నోట్లో నుంచి ఒక పద్యం వస్తుంది మాస్టర్స్. గంగి గోవు పాలు గెరిటడైనను చాలు, కడబడైన నేమి కరము పాలు, భక్తి కలుగు కూడు కట్టడైనను చాలు, విశ్వదా విరామ వినురవేమ. అయితే మాస్టర్స్ ఇక్కడ అన్ని పద్యాలకి, చాలా పద్యాలకి ఆయన ఎక్కువ విశ్వదావిరామ వినురవేమ అని పెట్టారు. అంటే ఏంటంటే మన పత్రిజీ గారు కూడా చెప్పారన్నమాట. విశ్వద అంటే స్త్రీ, ప్రాపంచిక స్త్రీ మాట సూచిస్తుంది. అలాగే అభిరామ్ అనే పురుషుడు ఆధ్యాత్మికని సూచిస్తాడు. అంటే అటు ప్రాపంచికము అటు ఆధ్యాత్మికలోను రెండిట్లో గొప్ప మాస్టరీ సాధించారు వేమన గారు. అందుకని విశ్వదాభిరామ వినురవేమ, ఓ వేమన విను అని ఆయనకే చెప్పుకుంటున్నారు అనమాట. వేరే వాళ్ళు పెట్టుకుంటే నా పేరు పెట్టావే అని చెప్పేసి చాలా మంది గొడవలకు వస్తారు. సో అందుకనే నా పేరు నేనే చెప్పుకుని నాకు నేనే చెప్పుకుంటున్నాను అని చెప్పేసి వాళ్ళిద్దరు పేరు పెట్టుకున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళిద్దరు మంచి గైడ్ గా ఆయనకు ఉన్నారన్నమాట లైఫ్ లో. సో అందుకని వాళ్ళిద్దరిని పెట్టుకున్నారు అనమాట. విశ్వద అని మొదటి పేరు, ఆమెని గైడ్ చేసిన ఆయన ఫ్రెండ్ అభిరామ్. విశ్వద అభిరామ వినురవేమ అని చెప్పి పెట్టుకున్నారు. సో ఈ పద్యానికి అర్థం తెలుసుకుందాం మాస్టర్స్. కడవ నిండా ఉన్న గాడిద పాల కంటే చక్కని ఆవు పాలు ఒక గరిటెడున్నా సరిపోతుంది. భక్తి కలిగిన ఒక ముద్దైన చాలు నా జీవితానికి అని అర్థం. సో ఇక్కడ ఆ ముసలావిడ ఏమి ఆశించలేదు, ఆఫర్ చేసింది, అడగగానే పెట్టింది. మనం ఏ కర్మ చేసినా ఏ ఫలితాన్ని ఆశించకుండా మనము చెయ్యాలి అని భగవద్గీతలు కూడా మనకి చెప్తుంటారు కృష్ణ పరమాత్మ. సో అది ఇక్కడ మనం ఆచరించాలి మాస్టర్స్. ఇలా వేమన గారు ఎన్నో వేల పద్యాలు రాశారు. సత్యం గురించి, జ్ఞానం గురించి, నైతిక విలువల గురించి 5,000 పద్యాల దాకా రాశారు. సో రెండో పద్యం చూద్దాం మాస్టర్స్. ఉప్పు కర్పూరంబు గప్ప కలడుగున, నిప్పుటేలేఢన నీడరాడగున, సత్యమున సత్కోటి సూత్రంబుల కన్న వేమన వేమ. సో అర్థం ఏంటంటే మాస్టర్స్ ఇక్కడ ఉప్పు కర్పూరం లాంటి వస్తువులు ఎంత దాచిపెట్టినా వాసన ద్వారా అయినా రుచి ద్వారా అయినా బయటకు వచ్చేస్తుంది. అలాగే అగ్ని రగిల్చినప్పుడు అది పొగ ద్వారా బయటకు వచ్చేస్తుంది. అదే విధంగా సత్యం కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా అది మాత్రం బయటికి రావడం ఖాయం. అందుకే వేమన గారు చెప్తున్నారు, సత్యాన్ని దాచిపెట్టలేరు. సత్యం అనేది 1,00,000 కోట్ల సూత్రాల కంటే గొప్పది. సత్యాన్ని ఎంత దాచిపెట్టినా అది చివరికి ప్రకాశిస్తుంది అని చక్కగా చెప్పారు మాస్టర్స్. ఇంకో మూడో పాయింట్ చూద్దాము. కావునకు సిరలు కానరాని విచ్చ ధావని కలదా, దాన కన్న దొరలకున్ తేవని సిరలు శ్రేయస్కంపు చేసున్ ఏమనవేమా. అంటే ఏంటంటే మాస్టర్స్, ధన సంపత్తి నశించిపోవచ్చు కానీ విద్య అనేది నశించదు. ధనవంతుడైనా రాజు అయినా చివరకు విద్యావంతుని ముందు తల వంచాల్సి వస్తుంది. ధనం కంటే విద్య శ్రేయస్కరమైంది అని చెప్తున్నారు. ఇక్కడ ధనాన్ని ఉన్నవాడు జ్ఞానవంతుడు గురించి చెప్తున్నారు మాస్టర్స్. ధనం ఉన్నవాడు ఎట్లా ఉంటాడు, దాన్ని దాచుకోవాలి, జాగ్రత్త పరచుకోవాలి అని చెప్పేసి
జీవితం అంతా గడిపేస్తాడు. అలాగే ఇక్కడ జ్ఞానవంతుడు ఏం చేస్తాడు? తన తెలిసిన జ్ఞానాన్ని ఇతరులకి అందిస్తూ చదువుకున్న విలువ నలుగురికి తెలియజేస్తాడు. హాయిగా జీవిస్తాడు, తృప్తిగా పడుకోగలుగుతాడు. ధనాన్ని ఉన్నాడు, అది ఎక్కడ దోచుకుపోతుందా అని చెప్పేసి భయంతోనే ఉంటాడు, సరిగ్గా నిద్రపోలేడు కూడాను. సో సపోజ్ ఒక దొంగ వచ్చి ధనాన్ని దోచుకున్నాడు అనుకోండి తన ఇంట్లో నుంచి, అప్పుడు అతని పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఆ ధనం మీద ఉన్న అటాచ్మెంట్ తోనే అతని లైఫ్ అంతా జరిగిపోయేది. కానీ అది దొంగలించేసరికి అతని లైఫ్ అంతా కూడాను పాడైపోతుంది. ఇంకా ఎలా జీవించాలో అతనికి తెలియదు. ఆరోగ్య సమస్యలు వస్తాయి, అనారోగ్యంతోనే చనిపోతాడు. కానీ ఇక్కడ అదే దొంగ విద్యావంతుడి దగ్గర ఇంటికి వచ్చి ఏమైనా దొంగలించగలుగుతాడా? జ్ఞానాన్ని ఎవరు దొంగలించలేరు అని జ్ఞానం యొక్క విలువని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు మాస్టర్స్. ఇంకో పోయం చూద్దాము. పువ్వు కాసి పండు పూసి పక్కనకు జారే, పండు కాసి విత్తు వాన పాటు పడే, విత్తు కాసి చెట్టు విస్తరించినయ్యన్ వేమన వేమా. సో అర్థం ఏంటంటే మాస్టర్స్, పువ్వు పండు కిందకి మారుతుంది, పండు విత్తుగా మారుతుంది, విత్తు విత్తి కొత్త చెట్టు పెరుగుతుంది. ఇది జీవన చక్రం, మార్పు జరుగుతూ ఉంటుంది. అంతిమంగా ఇది సృష్టి కలిగిస్తుంది. జీవితానికి మార్పు అవసరమని చెప్పే గొప్ప భావం మాస్టర్స్ ఇది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పువ్వు అనేది ఫలంగా మారాలి. ఆ ఫలం అనేది కొన్ని నెలలు కానీ అది ఒక విత్తనంగానే మారాలి. అలాగే మనిషి మొదట శైశవాత్మ, బాలాత్మ, యవనాత్మ, ప్రౌఢాత్మ, వృద్ధాత్మక మారటానికి మార్పు అనేది వస్తుంది. ఏ విధంగా అయితే ఒక విత్తు ఫస్ట్ స్టేజ్, విత్తనం నుంచి మొదలైంది. ఆ తర్వాత ఏమవుతుంది? సెకండ్ స్టేజ్ మొలకెత్తుతుంది, థర్డ్ స్టేజ్ మొక్కగా అవుతుంది, ఫోర్త్ స్టేజ్ చెట్టుగా మారుతుంది, పూలు పూస్తాయి, ఫిఫ్త్ స్టేజ్ అది వృక్షంగా మారి కాయలు కాస్తుంది. సో అట్లాగే ఎక్కడైతే ఇట్లా చెట్టు ఎట్లయితే మార్పు చెందుతూ ఉంటుందో, అలాగే మనిషి కూడాను ఆయన తీసుకున్న జన్మల్లో శైశవాత్మ, బాలాత్మలో ఏవైతే ప్రణాళికలు తీసుకుని వచ్చాడో, అది ఏ సమస్యలైనా కానీ, ఆరోగ్య సమస్యలైనా కానీ, ఆర్థిక సమస్యలైనా కానీ, ఏ సమస్యలను ఏ ప్రణాళిక రాసుకొని వస్తాడో ఆ లెసన్స్ నేర్చుకుంటూ ఉంటాడు. శైశవాత్మలో కొన్ని, బాలాత్మలో కొన్ని, యవనాత్మలో కొన్ని, అలాగే ప్రౌఢాత్మలో కొన్ని, తర్వాత వృద్ధాత్మకి చేరుతాడు. సో ఏ పూర్ణాత్మ నుండి వచ్చాడో ఆ పూర్ణాత్మకి మళ్ళీ చేరుకుంటాడు. ఈ లెసన్స్ అన్ని నేర్చుకుని ఆ పూర్ణాత్మకి చేరుకుంటారు. అంటే ఈ మధ్యలో ఎన్నిసార్లు ఎన్నో మార్పులు వస్తూ ఉన్నాయన్నమాట. ఆ మార్పుని మనం యాక్సెప్ట్ చెయ్యాలి అని చెప్తున్నారు. సపోజ్ ఇప్పుడు విత్తనంగానే ఉందనుకోండి, అది నాటలేదు, మొక్క రాలేదు, పండ్లు కాయలేదు, ఏమీ రాదు. సో ఇప్పుడు కూడా అలాగే మనం కూడా ఏది నేర్చుకోకుండా అట్లాగే ఉన్నాం అనుకోండి, ఎక్కడ వేసిన బంగాళి అక్కడే, ఏమి లెసన్స్ నేర్చుకోకుండా అక్కడే ఉండగలుగుతాం. సో అట్లా జీవించద్దు. మార్పు అనేది వస్తూ ఉంటుంది, దాన్ని అంగీకరించండి. అది సృష్టి కలిగిస్తుంది, మనల్ని పూర్ణాత్మలోకి చేరుస్తుంది. లెసన్స్ అన్ని నేర్చుకోవాలి అని దాంట్లో ఉన్న జ్ఞానాన్ని మనకి తెలియజేస్తుంది మాస్టర్స్. ఇంకో పోయం చూద్దాము. ఉప్పు కర్పూరంబు నొక్కని ధారులకు దప్పున ఎందుకో సరియగు, దాహమున విస్తరింప నిడివెసయ కాంతములన్ వేమన వేమా. ఇక్కడ అర్థం ఏంటంటే, ఉప్పు కర్పూరము ఇక్కడ తినే పదార్థంగా తీసుకున్నారు. కర్పూరం అంటే పచ్చ కర్పూరం అనుకోవచ్చు ఇక్కడ. సో అలాంటి వాటిని రుచి సువాసన కోసం వంటలలో ఉపయోగిస్తారు. వీటిని చేర్చితేనే వంటలకు రుచి సుగంధం అనేది వస్తుంది. అలాగే మంచి గుణాలు, జ్ఞానం కూడా వ్యాసంగం సాధన వలన మాత్రమే విస్తరిస్తాయి అంటున్నారు. సో సాధన లేకుండా జ్ఞానం అనేది లభించదు. జ్ఞానం
సాధన వలన మాత్రమే పెరుగుతుంది. సో సాధన లేకుండా ఏమీ సాధించలేము అనేది మెయిన్ థింగ్ మాట. సో ఇక్కడ వేమన గారు ఏం చెప్తున్నారంటే, ఉప్పు ఉప్పుగా చేతిలో పట్టుకున్నాం అనుకోండి, ఏమైనా తెలుస్తుందా దాని యొక్క రుచి? అది ఎప్పుడైతే వంటల్లో వేస్తామో దాని యొక్క విలువ మనకి తెలుస్తుంది. అలాగే పచ్చకర్పూరం కూడా చేతితో పట్టుకొని చూస్తే తెలీదు. ఎప్పుడైతే దాన్ని తీర్థంలో కలుపుతామో దాని యొక్క సువాసన, దాని యొక్క రుచి అనేది మనకి తెలుస్తుంది. సో ఇక్కడ అద్భుతమైన రుచి సువాసన అయితే వస్తుంది. అలాగే మనం కూడా సాధన చేసినప్పుడే మనకి జ్ఞానం అనేది లభిస్తుంది అని అంటున్నారు. ఇప్పుడు సాధన అంటే ఎట్లాంటి సాధన అంటే, మనం తెలుసుకుంటే సరిపోదు, దాన్ని సాధన చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ధ్యానం నేర్చుకోవాలి అనుకుంటున్నాము, ధ్యానం గురించి తెలుసుకుంటాము. ఎట్లా చేయాలి? కళ్ళు 2 మూసుకొని ప్రశాంతంగా హాయిగా రిలాక్స్‌గా కూర్చోండి. వేళ్ళలో వేలు పెట్టుకోండి. కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి. శ్వాసనే గమనిస్తూ ఉండండి. ఆలోచనలు వస్తుంటాయి. ఆలోచనలు కట్ చేస్తూ శ్వాస మీదకి రండి అని అంటాం. ఇది డేటా. ఇది డేటాబేస్‌గా మనకి తెలుస్తుంది. సో అట్లాగే తెలుసుకుంటే ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమీ ఉండదు. ఎప్పుడైతే దాన్ని సాధన చేస్తామో అప్పుడు దాని యొక్క విలువ మనకి తెలుస్తుంది. అనుభవాలు కలుగుతాయి. దాంట్లో ఉన్న రహస్యము తెలుస్తుంది. సో సాధన అనేది చాలా ముఖ్యమని చెప్తున్నారు. జ్ఞానం అనేది లభిస్తుంది. సాధన వల్లనే మాత్రమే పెరుగుతుంది. జ్ఞానం సాధన వల్లనే పెరుగుతుందని చక్కగా ఈ ఉదాహరణ చెప్పారు మాస్టర్స్. ఇంకో పోయం చూద్దాము. హరికొంచెని మాయ జాగ్రత్త వహించు, తనుగు చారధను చాతుర్యము కలుగా, విశ్వధాభిరామ వినురవేమా. అర్థం ఏంటంటే మాస్టర్, అతి తక్కువ మాయ కూడా మనిషిని తప్పుదావ పట్టించగలదని జాగ్రత్తగా ఉండమని చెప్తోంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, చిన్న తప్పు, చిన్న మాయలో పడినా కూడా అది లాస్ అయ్యేది మాత్రం చాలా గొప్పగా ఉంటుందన్నమాట. చాలా లాస్ అయిపోతాం. చిన్న తప్పే కదా అనుకుంటాం, కానీ దాని లాస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. అంటే ఏంటి ఇక్కడ? మనం ఎరుకను పెంచుకోవాలి. సో ప్రతి విషయంలో, ప్రతి మాటలో, ప్రతి పనిలో మనము ఎరుకతో ఉండాలి అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎక్కడికో వెళ్తున్నారు, ఏదో ఆలోచించుకుంటూ ఇంటికి తాళం వేయకుండా వెళ్ళారనుకోండి, దొంగతనం జరిగింది, ఇల్లంతా దోచేసుకున్నారు. సో ఇంటికి వచ్చినాక మీ పరిస్థితి ఏంటి? అయ్యో చిన్న తాళం వేయలేకపోయానే, ఎరుక కోల్పోయానే అని చెప్పేసి అనుకుంటాం. సో అలాగే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళు కూడాను నాన్ వెజ్ని వదలలేక వదులుతూ ఉంటారు. ఎప్పుడో వెళ్తుంటారు ఫంక్షన్కి, ఎరుక కోల్పోయారనుకోండి, మాయలో పడి ఎరుక కవి నేను వండలేదు కదా, నేను చంపలేదు కదా అని చెప్పేసి నోట్లో వేసుకుని తినేస్తారు. దాని వెనకాల ఉన్నది ఎంత మనకి తెలియదు. ఏం జరుగుతోందో ఆ జీవిని చంపినప్పుడు అనేది మనకి ఏమి తెలియదు మాస్టర్స్. ఆ జీవిని చంపినప్పుడు ఎప్పుడైతే మీరు ఏదైతే అది తింటారో అప్పుడు 90% సగం పర్సెంట్ తిన్నందుకే కర్మ వచ్చేస్తుంది. అది ఏ ఎమోషన్స్ తో భయంతో చనిపోతుందో ఆ టైంలో ఆ జీవి కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తుంది దాని బాడీలో. అది తిన్నప్పుడు ఏమవుతుంది? ఆ కెమికల్ రియాక్షన్ అంతా కూడా, భయం తాలూకు ఎఫెక్ట్ అంతా కూడా ఈ మనిషిలో బాడీలో మొత్తం చేరుకుంటుంది. ఈ ఫిజికల్ బాడీ అంతా పాడవుతుంది. అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆధ్యాత్మికానికి దూరంగా అయిపోతారు. సో ఇదంతా ఎలా జరిగింది? ఆ టైంలో ఎరుక కోల్పోవడం వల్ల. సో అందుకని ఎరుకతో ఉండాలి అని చెప్తున్నారన్నమాట. చిన్న మాయలో కూడా పడకుండా ఉండాలి అంటే మనం ఎప్పుడు కూడా ఎరుకతో ఉండాలి, కాన్షియస్ తో, అవేర్నెస్ తో ఉండాలి అని చక్కగా వివరించారు మాస్టర్స్. సో ఇవి మాస్టర్స్ నేను తెలుసుకున్న పద్యాలకి, కొన్ని పద్యాలకి నేను మీకు వివరించాను. ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన సద్గురు మాస్టర్స్ అందరు కూడా కృతజ్ఞతలు. అలాగే వంశీ మాస్టర్కి, మణిమాల మేడంకి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్.
థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా 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 బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే మేడం, చాలా బాగా చెప్పారు మేడం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. నమస్తే మేడం, చాలా బాగున్నాయి మేడం. పద్యాలు చిన్నప్పుడు ఎప్పుడో విన్నాము, దానికి మీనింగ్స్ అంతా బాగా గొప్పగా చెప్పారు. వేమన గారి గురించి చాలా పద్యాలు ఉన్నాయి విన్నాము, దాంట్లో కొన్ని తీసుకొని చెప్పారు. చాలా అద్భుతంగా ఉంది, డిఫరెంట్ గా ఉంది ఈ రోజు క్లాస్. థ్యాంక్ యూ మేడం. చాలా చాలా బాగుంది మేడం. ఆయన రాయలసీమలో పుట్టి ఏ అంటే నాకు కొంచెం గర్వంగా అనిపిస్తుంది, నేను కూడా రాయలసీమ. మాకు చాలా మంది కవులు ఉన్నారు. చాలా అవును. బాగుంది మేడం, గ్రేట్. బాగా మంచిగా చెప్పారు, మంచి ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు కూడా, మీనింగ్స్ తో సహా. చాలా బాగుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. పద్యాలను చదువుకుంటూ చాలా వివరించారు. మూవీ నేమ్ ఏమో అన్నారు మేడం. యోగి వేమన. ఓకే ఓకే, సరే. కొంచెం డిస్టర్బ్ అయినండి వినవలేదు. మనం పర్వాలేదు. సాధన చేయాలి, ఆచరించాలి. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మేడం. నమస్తే మేడం. క్లాస్ బాగా చెప్తున్నారు. దాంట్లో పద్యాల రూపంలో డబ్బు గురించి, విద్య గురించి ఆ రెండు వివరణ బాగుంది మేడం. డబ్బు అయితే దొంగలు వచ్చి ఎత్తుకొని పోతారు, దాంతో రచిస్తాడు. విద్య ఎవరు దొంగలు ఇచ్చలేరు కదా, ఆ పాయింట్ బాగుంది మేడం. తర్వాత సాధన చేయడం కూడా, ఉప్పు కప్పురంబు ఉప్పు రెండు అని చెప్పినారు కదా, ఉప్పు కర్పూరం అని చెప్పిన అది బాగుంది మేడం. పాయింట్ దేంట్లో ఉండే స్వభావం దాంట్లో ఉంటుంది, కానీ అవును. దాన్ని మనం తెలుసుకుంటేనే కదా, సాధన చేస్తే కదా. గమ్మున కూర్చుంటే అవ్వదు, కళ్ళు మూసుకొని దాని లోపల వెళ్ళి ప్రతి ఒక్కటి గమనిస్తేనే మనం సాధన చేయడానికి కూడా ఉంటుంది. కూర్చోవడం, కళ్ళు మూసుకోవడం అనేది కాదు అనేసి దాని గురించి బాగా చెప్పినారు మేడం. థ్యాంక్ యూ మేడం, మంచి క్లాస్ అందించినారు. థ్యాంక్ యూ మేడం. అది ఉప్పు కప్పురం, ఇంకొకటి పద్యం ఉంది కదా మేడం, అది డిఫరెంట్. అది ఇంకోటి ఉంది కదా, ఉప్పు కప్పురమ్ము నొక్క పోలిక నుండి చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందుకున్న పురుషుల వేదయ్య విశ్వదాది రామ వినురవేమ. వినరవేణి. ఇది ఈ పద్యం డిఫరెంట్ ఉంటే నాకు ఇది వేరే అని. అవును. చాలా బాగుంది. అది సజ్జనులతో సాంగత్యం అనేది చక్కగా చేయాలి అని చెప్పేసి దాని మీనింగ్ వస్తుంది అన్నమాట. అవును మేడం, చాలా పద్యాలు ఉన్నాయి. నేను చిన్నప్పుడు నాకు కూడా ఫిక్స్ అయిపోయాయి మైండ్ లో. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగా సజ్జనుండాలి ఆ పద్యం కూడా. కంచు మోగునట్లు కనకమ్ము మోగున విశ్వదావిరాము. చాలా బాగుంది మేడం, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఇంకా ఎవరైనా ఉన్నారా? ఎవరైనా మాట్లాడతారా? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగుంది. అంటే పద్యాలు, తెలుగు పద్యాలు వినడమే కానీ వేమన గారికి ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయన పేరు అభిరాముడు అని ఆయన చెప్తున్నారు అన్న విషయం ఫస్ట్ మీ ద్వారానే వింటున్నాము. తెలుగులో వేమన పద్యాలు తెలియని వాళ్ళంటూ ఒక్కరు కూడా ఉండదు. ఏవి రాకపోయినా ఏదో ఒకటి కనీసము ఒక పద్యమైనా వాళ్ళ నోట్ల నుంచి చదువు రాని వాడికైనా వచ్చేది. చాలా బాగుంది మేడం. అంటే కొత్తగా ఉంది. మామూలుగా అయితే ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము. ఈ రోజు ఒక కవి గురించి చెప్పారు. థ్యాంక్ యూ మేడం. మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు కొత్తగా. థ్యాంక్ యూ మేడం. యూనివర్సే ఇచ్చింది. అదే అంటే ఆయన పద్యాలు తెలుసు కానీ ఆయన గురించి ఆ కవి గురించి తెలుసుకోవాలని చిన్నప్పటి నుంచి చదివినాము. ఎన్నో పద్యాలు విన్నాం కానీ ఆయన గురించి జీవితం తెలియదు. మీ వల్ల మాకు అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ మేడం. ఓకే మాస్టర్స్, మరి ఇంకెవరైనా ఉన్నారా?
ఓకే మాస్టర్స్, ఇంకా ఏం చేసుకుందాము. ఈ చక్కటి అవకాశం ఇచ్చిన యూనివర్స్ మాస్టర్స్ కి, మన్మాల మేడం కి, యుఎస్ఏ మాస్టర్స్ అందరికి కూడాను కృతజ్ఞతలు. ఓపిక నా క్లాస్ విన్నందుకు చక్కగా అందరికి కూడా కృతజ్ఞతలు మాస్టర్స్. అలాగే మనము యూనివర్స్ లో చెప్పుకోవాల్సినవి, ఇంకా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన ముఖ్యంగా అన్నం పెడుతున్న రైతన్నకి, దేశానికి సైనికులకి కూడాను చాలా కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. ఏం చేసేస్తున్నా మేడం?